ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన లక్ష్యాలను మనం ముందర పెట్టుకొని పనిచేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ మారుతున్న సమాజంలో మీరు కూడా మార్పుకు ప్రధానమైన కారణభూతులు అవుతారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా విచ్చేసేందుకు చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ లక్ష్యము మా లక్ష్యం ఒకటే, మన పిల్లలకు మంచి చదువు చెప్పించి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దడమే మన పని. దాంతో పాటుగా దయచేసి పిల్లలకు మోరల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి వారం కూడా ఒక క్లాస్ తీసుకొని 8th, 9th, 10th పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళు దురలవాట్లు చెడు వ్యసనాల వైపు పోకుండా గంజాయి సిగరెట్ ఇటువంటి వాటికి లోను కాకుండా వాళ్ళను సరైన దారిలో పెట్టే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనది. చదువు చెప్పడం ఎంత ముఖ్యమో వాళ్ళు సరైన పద్ధతిలో సమాజానికి ఉపయోగపడేటట్లుగా తీర్చిదిద్దడం కూడా అంతే ముఖ్యం. అది మన మీద ఉన్న ఒక గురుతరమైన బాధ్యత. ఆ బాధ్యతను మీరు మేము మనందరం కలిసి నిర్వహించిన రోజు మనం కలలుగన్న తెలంగాణ సాకారం అయితే తప్ప తెలంగాణ తెచ్చుకొని దాన్ని అధోగతి పాలు చేస్తే మన తెలంగాణ తెచ్చుకున్న సార్థకత కూడా ఉండదు. మన తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న వాళ్ళ ఆత్మలు కూడా శాంతించవు. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా, కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇవాళ అనేది కూడా మొన్ననే మాట్లాడినా మళ్ళీ కూడా మాట్లాడతా. ప్రభుత్వం వాస్తవం చెప్పాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఒక్కొక్కటిగా మెల్లగా బయటకు వస్తూ ఉంది. చేసినందుకు కొద్దిగా వెసులుబాటు వచ్చింది, కొద్దిగా రిలీజ్ చేసిండ్రు ఇవి డ్యూస్ అరియర్స్. ప్రభుత్వానికి మిగతా ఏం చేసినా చేయకున్నా మీరు దాచుకున్న సొమ్మును మీకు తిరిగి ఇవ్వాలి, తిరిగి ఇవ్వకుంటే తప్పవుతుంది అన్న ఆలోచన చాలా గట్టిగా ఉంది. కాకపోతే ఆలోచన ఉంది, మనసు ఉంది, కాకపోతే ఖజానా కూడా ఉండాలి. కాబట్టి అది ఎప్పుడు మనకు సర్ప్లస్ ఉంది అంటే అప్పుడు కొద్దిగా రిలీజ్ చేస్తూ ఉంటాం. ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఉన్నాయి, అదొక పెనుభారం అయిపోయింది. కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొన్ని కాలేజీలు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. మనకు మార్పు కనబడుతుంది ఖచ్చితంగా. రాబోయే 3 సంవత్సరాల్లో విద్యారంగానికి ఇంకా ఉన్నతమైన స్థానాన్ని చేర్చేందుకు మేమందరం కూడా మీ సహకారంతో ప్రయత్నం చేస్తాం.